ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు టాపిక్ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం. అంటే మనమంతా మరి స్పిరిచువల్ లైఫే గడుపుతున్నాం, ఆధ్యాత్మిక జీవితంలోనే ఉన్నాం కాబట్టే ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ కూర్చొని సత్సంగాలు వినటం కానీ ధ్యానం చేయటం కానీ చేస్తున్నాం. అయితే నిజంగా అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది ఈరోజు తెలుసుకుందాం. శ్రీ అరవిందుల యోగం గురించి, అంటే పూర్ణయోగం, మనం ఫాలో అయ్యే పూర్ణయోగం గురించి తెలుసుకోవాలంటే శ్రీ అరవిందులు అంటారు, యోగాలన్నీ ముగిసే చోట పూర్ణయోగం మొదలవుతుంది. యోగాలన్నింటినీ కలుపుకొని పూర్ణయోగం ముందుకు సాగుతుంది. యోగాలన్నీ ముగిసే చోట అంటే మిగిలిన యోగాలన్నీ ఆత్మ సాక్షాత్కారం దగ్గర ముగిసిపోతాయి. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతే ఇంకా వాళ్ళకి వేరే ఏమీ ఉండదు, లక్ష్యం అన్నది. కానీ అక్కడి నుంచి మనది మొదలవుతుంది పూర్ణయోగం. ఎందుకంటే ఆ పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆ దివ్యత్వాన్ని కిందకి జీవితంలోకి తీసుకురావాలి. మనం ఒక్కళ్ళమే పొందటం కాదు, దాన్ని ఇక్కడ ఈ జీవితంలో మేనిఫెస్ట్ చేయాలి, ప్రతిఫలింప చేయాలి. కాబట్టి ఆ యోగాలన్నీ ముగిసే చోట మంది ప్రారంభమవుతుంది. యోగాలన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతుందంటే మన యోగంలో, పూర్ణయోగంలో కర్మ జ్ఞాన భక్తి యోగాలు మూడు ఉంటాయి. కర్మయోగము ఉంటుంది, జ్ఞానయోగము ఉంటుంది, భక్తి యోగము ఉంటుంది. ఈ మూడింటిని కలుపుకొని సాగుతుంది కాబట్టి ఇది పూర్ణయోగం అయ్యింది. అన్ని యోగాలు కలుపుకుంది కాబట్టి తంత్రము అన్నీ ఇందులో ఉంటాయి. ఏది ఫలాంది లేదు అని మనం చెప్పడానికి లేదు ఈ యోగం. మొత్తానికి మన శ్రీ అరవిందులు ఇక్కడ మనకి ఇచ్చిన ఒకే ఒక సందేశం యోగం గురించి, మొత్తం యోగం గురించి ఉన్న సందేశం అంతా ఒకే ఒక వాక్యంలో ఉంటుంది. అది ఆల్ లైఫ్ ఇస్ యోగా. ఇది మనకు తెలిసిందే. ఆల్ లైఫ్ ఇస్ యోగా అంటే జీవితం అంతా యోగమే. జీవితం అంతా యోగమే. మనం ఏదో ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు యోగం చేయటము, లేకపోతే మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోగం చేయటము, పుస్తకాలు చదువుతున్నప్పుడు యోగం చేయటమో కాదు. జీవితం మొత్తం ఏ కార్యక్రమం చేసినా, మనము ఏ కార్యం నిర్వర్తించినా కూడా అదంతా కూడా యోగమే. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మామూలు జీవితానికి వేరు లేదు, వేరుపరచడం ఉండదు. ఆ రెండు వేరు వేరు కాదు. ఆ రెండిటికి మధ్య అడ్డుగోడ అనేది ఉండదు. నిత్య జీవితమే ఆధ్యాత్మిక జీవితం. అసలు ఆధ్యాత్మిక జీవితం అంటేనే ఒక సుదీర్ఘ యాత్ర. అదే ఒక రోజులో, ఒక సంవత్సరంలో, 10 సంవత్సరాల్లో ముగిసేది కాదు, అంత తొందరగా అయిపోయేది కాదు. అయితే మరి మార్గం మీద ఎక్కడికైనా మనం యాత్ర చేయాలంటే అవసరమయ్యే వస్తువులన్నీ సమకూర్చుకోవాలి. ఏంటి, మనకు ఫుడ్ అవసరం అవుతుందా, లేకపోతే వాటర్ అవసరం అవుతుందా, బట్టలు అవసరం అవుతాయా, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తాం. మరి ఇక్కడ మన ఆధ్యాత్మిక యాత్రలో మనకు అవసరమైనవి ఏంటి? ఈ యాత్ర జరగాలంటే, ఈ యాత్ర అంటే సక్రమంగా జరగాలంటే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా జరగాలంటే, మన గమ్యం చేరాలంటే మనం సమకూర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నదాని గురించి ఈరోజు చూద్దాం. అసలు మన గమ్యం ఏంటి? దైవ చేతనతో ఏకం కావటం, మదర్ కాన్షియస్నెస్తో మనము యూనియన్ కావటం, ఇది మన గమ్యం. దైవ అభివ్యక్తికి అంటే భగవంతుడు మన నుంచి ప్రకటితం కావాలి అనుకుంటాం. దానికి యుక్తమైన పరికరంగా, మంచి ఇన్స్ట్రుమెంట్గా మనం ఉండాలనుకుంటాం. మదర్ సంకల్పానికి మనం ఒక మంచి ఇన్స్ట్రుమెంట్గా ఉండాలి. భగవంతుని సంకల్పానికి మనం ఒక మంచి సాధనం కావాలి అనుకుంటాం. అయితే ఇక్కడ మనము ఈ ఆధ్యాత్మిక సాధన మార్గము మనది ఎస్పెషల్లీ కష్టమైనది. వేరే వాటిలాగా అంత సులభంగా జరిగేది కాదు. ఇబ్బందులు, ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా సాధారణ ప్రయాణం అయితే అంత ఉండదు. కానీ మనది, మన సంకల్పం కానీ, మన సంకల్పాన్ని మదర్ సంకల్పంతో యునైట్ చేయటం కానీ, ఆ మదర్ సంకల్పం ప్రకారం మనం పనిచేయటం కానీ, మదరు శ్రీ అరవిందుల సంకల్పం, దివ్య సంకల్పం అన్నది అంత సులభమైంది కాదు.
కాదు. దాని ప్రకారంగా మనము ఉండాలంటే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఈ ఆటుపోట్లన్నింటినీ తట్టుకుంటూ మనము స్థిరంగా నిలబడాలంటే, సాధన స్థిరంగా కొనసాగించాలంటే కొన్ని సుగుణాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలి. వాటిని అలవర్చుకుంటే ఇది కష్టసాధ్యమైనదేమీ కాదు, చేయొచ్చు. కానీ మనం ఎప్పటికప్పుడు ఈ సుగుణాలను, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ గుణాలను అలవర్చుకుంటూ వాటిని మనలో మనం చెక్ చేసుకుంటూ అనుసరిస్తున్నామా లేదా అని చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మన దృష్టి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఆ దివ్యత్వాన్ని చూడగలగాలి. దివ్యత్వం అన్నది ప్రతి చోట ఇప్పుడు చూడగలుగుతున్నామా? లేదు. ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి సంఘటనలో ఆ దివ్యత్వాన్ని మనం చూడగలగాలి. ఇతరులు ఉన్న స్థితిని విమర్శించే హక్కు కానీ సామర్థ్యం కానీ మనకు లేదు. ఇతరులను విమర్శించకూడదు. ఎవరి గురించైనా అవగాహన లేకుండా మనం తీర్పు చెప్పటము, విమర్శించడము, తీర్పు చెప్పడము అన్నది మన మానసిక అహంకారమే. అన్ని విషయాల్లో మనము సత్యాన్ని చూడగల శక్తి మనకు ఉన్నప్పుడు మనం దేన్ని విమర్శించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది, ప్రతిదీ మనకు తెలుస్తుంది. వస్తువులను, లేకపోతే వ్యక్తులను, లేకపోతే పరిస్థితులను, సంఘటనలను విమర్శించటం మనం చేస్తున్నాము అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు, అత్యంత అజ్ఞానంలో ఉన్నట్టే. క్లుప్తంగా చెప్పాలంటే అర్థం చేసుకున్నప్పుడు విమర్శించటం అనేది ఉండదు. మనము అవతల వ్యక్తిని కానీ ఆ సంఘటనలను కానీ అర్థం చేసుకున్నామంటే మనం విమర్శించాల్సిన అవసరం ఉండదు, విమర్శించటం ఉండదు. విమర్శిస్తున్నాము అంటే, క్రిటిసైజ్ చేస్తున్నాము అంటే మనకి ఇంకా ఏది అర్థం కాలేదనే అక్కడ. ఎందుకంటే మనము అజ్ఞానంలో ఉన్నామని లెక్క. వ్యక్తులను విమర్శించటము అనేది అతిమానస మార్గంలో, ముఖ్యంగా మన పూర్ణయోగ మార్గంలో ఒక్క అడుగు కూడా వేయకముందే తొలగించుకోవాల్సిన మొట్టమొదటి అంశం. మనం ఈ పూర్ణయోగం చేయాలి అంటే మనం తొలగించుకోవాల్సింది మన నుంచి మొట్టమొదటి అంశం ఏమంటే క్రిటిసైజ్ చేయకుండా ఉండటం, ఒకరిని విమర్శించకుండా ఉండటం. ఎందుకంటే మనం యోగం చేస్తూ ఒక పక్క ఈ విమర్శించడాన్ని కొనసాగించామనుకోండి, అప్పుడు మనలో ఈ ప్రోగ్రెస్ అన్నది ఎక్కువగా ఉండదు. ఆ ప్రోగ్రెస్ అన్నది ఒక 4 మెట్లు పైకి ఎక్కుతాము, ఈ విమర్శించడంతో మళ్ళీ ఒక 5 మెట్లు కిందకి పడిపోవడం, మళ్ళీ ఒక 2 మెట్లు పైకి ఎక్కడము, మళ్ళీ ఒక 3 మెట్లు కిందకి పడిపోవడం. కాబట్టి విమర్శ అన్నది మనం యోగంలో ముందుకు పోవాలంటే, ప్రోగ్రెస్ కావాలంటే ఫస్ట్ మనం అలవర్చుకోవాల్సింది ఏమంటే విమర్శించకుండా ఉండటం. ఎవరిని, వ్యక్తులను కానీ సంఘటనలు కానీ విమర్శించకుండా ఉండాలి. ఇంకా ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించటము, ఫలానాది ఉన్నతము, ఫలానాది నిమ్నము, ఫలానాది సుపీరియరు, ఫలానాది ఇన్ఫీరియరు, ఇది సుపీరియరు, ఇది ఇన్ఫీరియరు అని భావించడము, ఇవన్నీ కూడా అజ్ఞానానికి సంబంధించినవి. మనము దివ్య జీవితంతో అనుసంధానం కావాలనుకుంటే, మనకు డివైన్ లైఫ్ కావాలి అనుకుంటున్నాం. మామూలు సాధారణ జీవితం కావాలనుకునే వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదు. కానీ మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇదంతా చేస్తున్నాము అంటే మనకు ఆధ్యాత్మికత కావాలి, డివైన్ లైఫ్ కావాలని అనుకుంటున్నాం. అది కావాలనుకుంటే ముందుగా ఈ అజ్ఞానం నుంచి మనం పూర్తిగా విముక్తి పొందాలి. ఇటువంటి ద్వంద్వ భావాలకు తావులేని ఉన్నత చైతన్య స్థితికి చేరుకోవాలి. అంటే అప్పుడు సుపీరియారిటీ కానీ ఇన్ఫీరియారిటీ కానీ, ఇది ఆధిక్యము, ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఫలానా వాళ్ళు ఎక్కువ, ఫలానా వాళ్ళు తక్కువ అన్నది, ఇది కూడా విమర్శలో ఒకటి భాగం. వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు ఇలా చేయలేదు కాబట్టి వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. మనకు తెలియదు, మనకు బయటికి కనిపించేది ఒకటి ఉంటుంది, దాని వెనుక సత్యం వేరే ఉంటుంది. కాబట్టి ముందుగా దాన్ని మనము పోగొట్టుకున్నామంటే ఈ భావనలన్నీ మాయమైపోయి, సుపీరియరు ఇన్ఫీరియరు అన్న భావనలు మాయమైపోయి వాటి స్థానంలో మరేదో వస్తుంది, ఏదో చేరుతుంది అక్కడ. అది ఏంటి అంటే ఆ దృశ్యాలను వడపోసే శక్తి. ఆ దృశ్యాలను వడపోయగలుగుతాం మనం, ఆ శక్తి మనకు వస్తుంది ఎప్పుడు ఈ విమర్శించడం అన్నది మానేసినప్పుడు. ముసుగుల వెనుక ఉన్న ఆ నిజాన్ని గ్రహించే శక్తి, అసలు వెనక సత్యం ఏముంది, విమర్శించడం మానేసి మనము నిశ్శబ్దంగా ఒక సాక్షిలాగా చూడడం అలవాటు చేసుకున్నామంటే అసలు ఆ జరుగుతున్న సంఘటన వెనుక కానీ ఆ వ్యక్తి వెనుక కానీ అసలు ఏది ఉంది, ఎందుకు ఆ సంఘటన వ్యక్తితో అలా చేయిస్తుంది,
ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే మనం విమర్శించకుండా ఉన్నప్పుడు. అప్పుడు ప్రతిదీ ఎలా అంటే తన రూపాన్ని మార్చుకుంటుంది. ప్రతిదీ మనకు కొత్తగా కనపడుతుంది. వస్తువులు కానీ, విషయాలు కానీ, వ్యక్తులు కానీ మనకు మునుపు కనిపించిన దానికన్నా ఇప్పుడు ఈ రకంగా మనం అలవాటు చేసుకున్నప్పుడు ఇంకా కొత్తగా కనిపిస్తారు, ఇంకా భిన్నంగా కనిపిస్తారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే మన మనసు చెప్పింది నిజమని అనిపించినంత కాలం మనం ఇంకా ఆధ్యాత్మికతలో ప్రారంభించనే లేదని అర్థం. మన మనసు చెప్పింది ఎప్పుడు వినకూడదు. మనసు ఎప్పుడు అటు చెప్తుంది, ఇటు చెప్తుంది. మనసు గురించి అసలు మనసు చెప్పే దాని గురించి మనం పట్టించుకోకూడదు. ఒకవేళ పోనీ మనకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, మరి ఏం చేద్దాం అంటే ఏం చేయాలి అంటే వాటిని ఒక సాక్షిలాగా గమనించడం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఆలోచనలు లేకుండా ఉండటం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఒకరి మీద మనకు ఒక వ్యతిరేక భావన వచ్చింది, అయితే దాని చర్య తీసుకోవద్దు, దాన్ని యాక్షన్లో పెట్టద్దు. ఎవరి మీదో కోపం వచ్చింది, దాని చర్య తీసుకోవద్దు. కోపం వచ్చింది దాన్ని అలాగే పోనివ్వాలి. ఒక ఆలోచన వచ్చింది, వ్యతిరేక ఆలోచన, దాన్ని అలాగే వెళ్ళనివ్వాలి. వచ్చినందుకు తప్పు లేదు, ఎందుకంటే మనం ఇంకా పూర్తిగా దీంట్లోకి పరిణతి కాలేదు కాబట్టి, చెందలేదు కాబట్టి రావచ్చు. కానీ దాన్ని మనం ఎప్పుడైతే చర్య తీసుకుంటామో ఇంకప్పుడు మనం క్రిందకి పతనంలోకి పడిపోయినట్టే లెక్క. ఇలాంటి అనుభవం కలిగినప్పుడు ప్రపంచం పట్ల మనకున్న సాధారణ అవగాహన అంటే ఆర్డినరీ పర్సెప్షన్ అంతా కూడా మారిపోతుంది. అంతవరకు వాస్తవం అనుకున్నదంతా కూడా ఏదైతే నిజం అనుకుంటున్నామో అది అన్రియల్గా అనిపిస్తుంది, భ్రమగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. అప్పుడు మనకు కనిపించకుండా అదృశ్యంగా ఉన్న ఒక సత్యం, ఒక అంశం అన్నది కనిపిస్తుంది, ఒక సత్యం. ఆ సత్యమే మనకు జీవన సత్యం అవుతుంది. ఆ సత్యం ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఇవన్నీ మనము విమర్శలు, ఇవన్నీ ఆలోచనలు, వీటన్నింటినీ ఒక సాక్షి భావనతో చూసినప్పుడు మనకు ఆ సత్యం, దాని వెనుక ఉన్న సత్యం అన్నది అర్థమవుతుంది. అయితే సాధారణ దృష్టికి ఇది ఎంత మటుకు అర్థం కాదు. మామూలు మనుషులకు ఇవన్నీ కూడా అర్థం కావు, వాళ్ళు దాని మీద అంత శ్రద్ధ కూడా పెట్టరు. కానీ మనకు ఈ జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు రూపాల వెనుక లోపల వాటి ద్వారా పనిచేస్తున్న దైవశక్తి ముందంతా విమర్శించి ఉంటాము, కానీ ఎప్పుడైతే ఇలా మన దృక్పథం మారిపోతుందో అప్పుడు ఆ రూపాల్లో, వ్యక్తుల్లో ఏ దైవశక్తి పనిచేస్తూ ఉంది అన్న సత్యం మనకు అర్థమవుతుంది. ఇలా లోపల మనం బంధించబడి ఉన్నంత కాలము, అంటే ఈ ద్వంద్వాలలో, బంధాలలో ఉన్నంత కాలము అసత్యంలోనే ఉంటాం. మన ఆలోచనలతో బంధాలు, మనుషులతో బంధాలు, ద్వంద్వాలు, ఇప్పుడు మనం చెప్పినట్టుగా పలానా మనిషిని మంచి అని నిర్ణయించడం, చెడు అని నిర్ణయించడం, గొప్పవాడు, తక్కువవాడు, మనకు పనికిరాడు, ఇతను పనికొస్తాడు, ఇలాంటివన్నీ కూడా ఈ ద్వంద్వాలన్నీ వీటిల్లో బంధించబడి ఉన్నంత కాలము మనం అసత్యంలోనే ఉంటాం. దైవ కృపచేత ఎప్పుడైతే ఈ అజ్ఞాన పొరను, మదర్ గ్రేస్ కూడా దీనికి పనిచేయాలి, ఆ మదర్ గ్రేస్తో మనం ఎప్పుడైతే ఈ అజ్ఞాన పొరదాన్ని పగలగొట్టుకుని వెలుగులోకి వస్తామో అప్పుడు పూర్తిగా విముక్తులం అవుతాం. అయితే ఇది అకస్మాత్తుగా కూడా జరగచ్చు, ఊహించని విధంగా జరగచ్చు. ఎలా అంటే మనకు లోపల ఒక రకమైన శక్తి పోగుపడటం, ఆ శక్తి మనలో సమకూరుకోవటం. మనకు దీనికి ఉదాహరణ కూడా మదర్ చెప్పారు. ఓ గుడ్డులో కోడి పిల్ల, చిన్న పిల్ల అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. చిన్న పిల్ల గుడ్డులో ఉంటుంది, కోడి పిల్ల. అది బయటకు వచ్చే ముందు మనకు అర్థం కాదు, ఒక 10-12 రోజులు పడుతుంది. ఆ గుడ్డు లోపల ఏం జరుగుతుంది అన్నది మనకు అర్థం కాదు. కానీ ఒక్కసారిగా అది పెంకు పగలగొట్టుకొని బయటకు వస్తుంది. ఆ రకంగానే మనలో జరిగే మార్పు కూడా ఆ రకంగానే ఉంటుంది. అది పొందాలనే అవసరం కూడా తీవ్రమవుతుంది. ఇంకా మేము ఇది తెలుసుకోవాలి, ఇంకా ఈ మార్గంలో వెళ్ళాలి అనేది ఒక వినిపిస్తుందండి అనేది మనలో ఇంకా తీవ్రత అన్నది ఎక్కువ అవుతుంది. ఇలా ఈ స్థితిలో అన్ని రకాల భయాలు, ఆందోళనలు, ఈ లెక్కలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఫలితాల గురించి అస్సలు పట్టించుకోనంత బలమైన తపన మనలో వస్తుంది. అది రావాలి. ఫలితం గురించి పట్టించుకోకూడదు. ఏది చేసినా కూడా దానికి నాకు ఫలితం కావాలి అని ఆ తపన పడకూడదు. అది తగ్గిపోతుంది మనలో. అప్పుడు ఎలా అవుతామంటే మనము దేనికి లొంగని ఒక పేలుడు పదార్థంలా అంత స్ట్రాంగ్గా ఆ బందీఖానా నుంచి వెలుగులోకి దూసుకురావటం అన్నది జరుగుతుంది. ఆ చీకటిలోంచి వెలుగులోకి దూసుకురావటం జరుగుతుంది. ఇది బయటి వాళ్ళకు అర్థం కాదు, అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు.
ఇది మనలో జరిగే మార్పు. ఆ తర్వాత మనం మళ్ళీ వెనక్కి పడిపోయే అవకాశం ఉండదు. ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా క్రిందకు పడిపోవడము, పతనం అయిపోవడము అన్నది ఉండదు. ఇది నిజంగా ఒక పునర్జన్మ. నిజంగా చెప్పాలంటే ఇదే ఒక రీబర్త్, పునర్జన్మ. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అనేది వ్యక్తి తన లోపల ఉన్న చైత్య పురుషతో అనుసంధానం అయిన. ఇక్కడ చైత్య పురుష అన్నది మన యోగంలో చాలా చాలా ఇంపార్టెంట్. సైకిక్ బీయింగ్. ఈ సైకిక్ బీయింగ్తో మనం ఎప్పుడైతే అనుసంధానం అవుతామో, దాన్ని అవేకన్ చేయగలుగుతామో చైత్య పురుషను, అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్టు అంటారు మదర్. అంటే అది కూడా నిరంతరము దీంట్లో ఎప్పుడో ఒకసారి అవేకన్ కావడం అన్నది కాదు. మనకు ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో సైకిక్ బీయింగ్ అవేకన్ అయినట్టు, టచ్ అయినట్టుగా అలా అనిపించవచ్చు. కానీ అలా కాదు. నిరంతరము ఎప్పటికీ ఆ సైకిక్ బీయింగ్తో అనుసంధానంలో ఉండటం అన్నది జరగాలి. అప్పుడు దైవ సంకల్పం నుంచి వచ్చే ప్రేరణలు స్వీకరించి పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి సంకల్పం దైవ సంకల్పంతో కలిసి పనిచేసే ఒక సాధనంగా మారినప్పుడు, అంటే మదర్ సంకల్పంతో మన సంకల్పం కలిసి పని చేస్తున్నప్పుడు, మదర్ సంకల్పం ప్రకారంగా మన సంకల్పం పనిచేయాలి. అంటే దీనికి మరి మదర్ సంకల్పం ఏది, మన సంకల్పం ఏది అన్నది ఎలా తెలుస్తుంది? మరి అంటే దానికి కూడా మనం చేయాల్సిందే. మదర్ సంకల్పం మనకు తెలియాలంటే మనం ఒక్కోసారి మన సంకల్పమే అనుకొని అదే మదర్ సంకల్పం అని కూడా చేయవచ్చు, మనకు కరెక్ట్ అయిన అవగాహన, పర్సెప్షన్ లేకపోతే. కాకపోతే అది ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే మనల్ని మనం మదర్కి పూర్తిగా సమర్పించుకున్నాం. మనల్ని మనం పూర్తిగా సమర్పించుకొని ప్రతిదీ మనం ఏం చేస్తున్నా కూడా మదర్ దీంట్లో మన ఆలోచనలు కానీ కేవలం మనం పైన చేస్తున్న పనులే కాదు, ఏదో పొద్దున్న లేచి మనం ప్రార్థన చేసుకోవడం ఇవి మాత్రమే కాదు, మన లోపల జరిగే ఆలోచనలు. ఏదైనా ఇందాక చెప్పుకున్నట్టుగా నెగిటివ్ థాట్ వచ్చింది, వెంటనే మదర్కి సమర్పించుకోవాలి. అంటే అవేర్నెస్లోకి రావాలి. నాలో ఈ నెగిటివ్ థాట్ వచ్చింది, అమ్మా ఇది నీకు సమర్పిస్తున్నాను. అలాగే మనలో ఏదైనా సంవేదన కలిగింది, రాంగ్ మూమెంట్ మనలో కలిగింది, వెంటనే మదర్కు సమర్పించుకోవాలి. ఈ రకంగా చేసుకున్నప్పుడు మాత్రమే మనము మదర్ సంకల్పానికి ఒక సాధనంగా తయారవుతాం. మనం మదర్ సంకల్పానికి సాధనం కావాలి అనుకుంటే కాదు, దానికి ఒక ప్రయత్నం ఉండాలి. ఇవన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా మనలో అలవర్చుకుంటూ పోవాలి. అంతవరకు మనం ఏమవుతామంటే ఇవన్నీ జరగనంత వరకు కేవలం ఒక ఆస్పిరెంట్ మాత్రమే, ఒక ఆకాంక్షే అవుతాం తప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రారంభించినట్లే కాదు. మనం ఇక్కడికి వచ్చి అన్నీ చేస్తూ విమర్శలు చేసుకుంటూ, చిన్న పెద్ద చూసుకుంటూ, తక్కువ ఎక్కువ అనుకుంటూ, మన ప్రకారం మనం ఆలోచనల ప్రకారం చర్యలు తీసుకుంటూ, కోపం వస్తే కోపగించుకోవటము, తిట్టాలనిపిస్తే తిట్టడము చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని ధ్యానం చేసి కంటిన్యూ చేస్తుంటే అది ఆధ్యాత్మిక జీవితం కాదు. మనం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టనట్టే లెక్క. ముఖ్యంగా పూర్ణయోగ సాధన చేస్తున్న వాళ్ళు చాలామంది మదర్ శ్రీ అరవిందో ఎక్కువ సార్లు చెప్తారు. ఎలా అంటే చాలామంది తమను తాము జీవితంలో అతిమానస చైతన్యం వ్యక్తం చేయటానికి సిద్ధంగా ఉన్నామని అనుకుంటారు. అసలు అతిమానస చైతన్యము అంటే సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అన్నదే మనకు అసలు ఆలోచన కూడా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే అది చాలా దూరంలో ఉన్నది. మనం దాన్ని, అది ఒకవేళ మనకు అందినా కూడా మనం దాన్ని పట్టుకోలేము. ఎందుకంటే దాని వెలుగు ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు మామూలుగా ఈ సీజన్లో ఎస్పెషల్లీ సన్ని చూడాలంటే డైరెక్ట్గా సూర్యరశ్మిని చూడాలంటే మనకు సాధ్యం అవుతుందా? మధ్యాహ్నం కాదు కదా, మార్నింగ్ 10కి 11కి కూడా డైరెక్ట్గా సూర్యుడిని చూడలేము. ఎందుకంటే ఆ మిరుమిట్లు గొలిపే వెలుగు అది. అలాంటి సూర్యరశ్మి ఈ అతిమానస కాంతి ముందర ఒక మచ్చలాగా ఉంటుంది. అంటే ఎంతటి కాంతితో ఉంటుంది చూడండి. అతిమానస చైతన్యం అన్నది, అతిమానస కాంతి అంత కాంతితో ఉంటుంది. కాబట్టి మనం సూర్యరశ్మినే చూడలేని వాళ్ళం ఆ కాంతిని చూడలేము. కాబట్టి ఆ కాంతి మనకు వచ్చినా కూడా ఇప్పుడు మనకు పట్టుకునే సామర్థ్యం లేదు. దానికి ముందు మనం చేయాల్సింది ఏమంటే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఓ బలమైన మనసు, బలమైన స్థిరమైన ప్రాణికం అంటే మన కోపము, మన కోరికలు, ఈ భావావేశాలు ఇవన్నీ మన నియంత్రణలో ఉండడం. దృఢమైన శరీరం, మనం చేసే ఎక్సర్సైజులతో కానీ వీటన్నిటితో దృఢంగా శరీరం, మంచి ఆహారము, దీంతో దృఢమైన శరీరం, ఇవన్నీ. అలాగే ఈ గుణాలన్నీ, సుగుణాలన్నీ మనం అలవర్చుకోవాల్సిన సుగుణాల గురించి కూడా నెక్స్ట్ చెప్తారు. ఇంకా
ఆ సుగుణాలను వీటన్నింటినీ చేసుకున్నప్పుడు, ఇవన్నీ చేసుకుని మనం సైకిక్ బీయింగ్తో అనుసంధానమైన తర్వాత, సైకిక్ బీయింగ్ అవేకెన్ అయిన తర్వాత, నిత్యం సైకిక్ బీయింగ్తో ఉంటూ, ఎప్పుడో ఒకసారి కాదు, ఎప్పుడూ సైకిక్ బీయింగ్తో ఉంటూ ఉన్నప్పుడు అప్పుడు మనము అతిమానస చైతన్యం గురించి ఆలోచించడానికి ఉంటుంది. అంతవరకు కూడా మనం చేయాల్సిన సాధనలు ఇవే. అంతవరకు మనము చైత్య పురుషుల్లోకి ప్రవేశించినా కూడా అది మిరుమిట్లు కలుగుతుంది. ఫస్ట్ ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకుంటే మనకు మన చైత్య పురుషుడు అందుబాటులో ఉంటాడు. ఫస్ట్ ఉండేది మనకు అతిమానస చైతన్యం కన్నా ముందు ఉండేది మన సైకిక్ బీయింగ్, మన సోల్ మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఒక్కసారి ఈ సైకిక్ బీయింగ్తో ఏకమవ్వటము అన్నది జరిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి మిగిలిన సాధనంతా మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది. సాధనతో మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే చైత్య పురుషాన్ని అవేకం చేయటం అన్నది అతిమానస చైతన్యం మాదిరి అసాధ్యం కాదు. అది మన చేతుల్లో ఉండేది. చెయ్యాలి. ఎందుకంటే మనకు దివ్యత్వం కావాలనుకుంటున్నాము అంటే చైత్య పురుషను ముందు అవేకం చేసుకోవాలి. ఎందుకంటే చైత్య పురుష మానవుడికి అందుబాటులో ఉన్న దైవత్వం. మనకు అందుబాటులో ఉన్న దైవత్వము అతిమానస చైతన్యం ఇవన్నీ తర్వాత మనకు అందుబాటులో ఉన్న దైవత్వం ఏంటి అంటే ప్రస్తుతం సైకిక్ బీయింగ్. సైకిక్ బీయింగ్ అవేకనింగ్ గురించే మనము ఎక్కువగా సాధనలు చేయాల్సి ఉంటుంది. దానికి గాను ముందు అంతర్ముఖం అవ్వడం, బాహ్య జీవితం నుంచి వెనక్కి తగ్గడం. అంతర్ముఖం కావాలి, ఇంటీరియరైజ్ కావాలి. అండ్ బాహ్య జీవితం నుంచి వెనక్కి తగ్గడం అంటే మరి బాహ్య జీవితంలో ఉండకుండా ఉంటే వేరే కార్యాలన్నీ ఎలా చేస్తాము? ఎప్పుడు కూర్చొని మన లోపల మనం చూసుకుంటూ ఉంటే వేరే పనులు చేసుకోవాలి, సంపాదించాలి, పిల్లలు ఉన్నారు, ఇదంతా కదా అని అనుకోవచ్చు. కానీ అవి చేస్తూ కూడా ఎలాగంటే ఒక సాక్షిలాగా ఉంటూ చాలా మటుకు మదర్ కాన్షియస్నెస్లో ఉంటూ కూడా ఆ పనులన్నీ నిర్వర్తించు మనం. ఆ రకంగా మనల్ని మనము ఇంటీరియరైజ్ చేసుకోవటము, బాహ్య జీవితం నుంచి వెనక్కి తగ్గడం ద్వారా మనలో ఉన్న సత్యాన్ని మనము వ్యక్తీకరించుకోగలుగుతాం. అసలు మనలో దివ్యత్వం అన్నది ఏముంది, మన సత్యం ఏంటి, ఆ ఎదుటి మనిషిలో దివ్యత్వాన్ని ఎప్పుడు గుర్తించగలుగుతాము, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే మనం ఫస్ట్ అంతర్ముఖం కావాలి. ఈ సత్యాన్ని కనుక్కోనంత వరకు మనం వ్యక్తీకరించడం అన్నదానికి ఏమీ ఉండదు. అంతవరకు మనము ఇట్లాంటి సత్సంగాలతో ఊరికే ధ్యాన సాధనలతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాము అని అనుకుంటాం, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము అని అనుకుంటాం. ఇదంతా కూడా ఒక భ్రమ, ఊహ, అంతకన్నా ఎక్కువ కాదు. ఆధ్యాత్మిక జీవితం గడపని వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు. ఇవన్నీ మనం అనుసరించకపోతే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు. ఏదో కొంచెం సేపు వచ్చి ఎక్కడ గడుపుతామో మళ్ళీ వెళ్ళిపోతాము అన్నట్టే ఉంటుంది. కాబట్టి మనలో పురోగతి ఉండాలంటే అనుక్షణము మనం చేసే చర్యల మీద ఎప్పటికీ మనకు ఆ ఎరుక అన్నది ఉండాలి. సాధారణంగా యోగం అంటే దైవంతో ఐక్యం కావటం. అక్కడికి చేరుకున్నాక చాలామంది సంతృప్తి చెందుతారు దైవంతో సంయోగానికి. కానీ ఎక్కడైతే ముగిస్తారో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన పూర్ణయోగము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అంటే దైవంతో సంయోగం కావటం అంటే మనం ఫస్ట్ సైకిక్ బీయింగ్, అక్కడి నుంచే మన యోగము ప్రారంభమవుతుంది. అలాగా ఇది ఎలా ఉంటుందంటే మన యోగము ఒక దట్టమైన అడవిలో మార్గం నిర్మించుకోవటం. దట్టమైన అడవిలో మనం ప్రయాణం చేయాలి, దానికి ఒక మార్గం ఏర్పరచుకోవాలి. అది ఇంతవరకు మార్గం లేదు. ఇంతవరకు ఎవరు ఈ మార్గంలో ప్రయాణం చేయలేదు. మనకు మదరు శ్రీ అరవిందులు తప్ప ఇంతవరకు ఈ అతిమానస మార్గం అన్న దాంట్లో ఎవరు ప్రయాణం చేయలేదు. కాబట్టి దాంట్లో మనమే దారి చేసుకుంటూ మనకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోవాలి. కానీ లోపలున్న దైవంతో ఐక్యం కాకుండా, అంటే సైకిక్ బీయింగ్ అవేకన్ కాకుండా, దిశానిర్దేశం లేకుండా ఈ పని చేయడానికి మనం ప్రయత్నించడం అనేది చిన్నపిల్లవాడి చేష్ట, అంటే చైల్డిష్నెస్సే అవుతుంది. కాబట్టి మొదట చైత్య పురుషునితో మనము ఐక్యం కావటం, సైకిక్ బీయింగ్ని అవేకన్ చేసే సాధనలు మనం ఏం చెయ్యాలి, ఏ రకంగా సైకిక్ బీయింగ్ని, నాలో సైకిక్ బీయింగ్ని నేను అవేకన్ చేసుకోగలను, ఇదే అన్నిటికన్నా మనకు ముఖ్యమైనది. అంటే సైకిక్ బీయింగ్ని మరి జాగృతం చేయాలంటే కొన్ని సుగుణాలు మనలో అలవర్చుకోవాలి. అవేంటంటే సమర్పణ మొట్టమొదటిది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సరెండరింగ్, ఇది మనకు అందుబాటులో ఉన్నది, మనం చేయగలం సరెండరింగ్. ఆ తర్వాతది గ్రహణ శక్తి, అంటే రిసెప్టివిటీ, ఎప్పుడూ ఓపెన్ అయి ఉండటం, మదర్ శక్తికి, మదర్ ఫోర్స్కి, మదర్ కాన్షియస్నెస్కి ఓపెన్ అయి ఉండటం. మనము ఎంత చేసినా కూడా
ఆ ఫోర్స్కి ఓపెన్ కాలేకపోతే మదర్ కూడా మనలోకి ఏమి చేయలేరు. మనం కంప్లీట్గా మనం సరెండర్ అయ్యి మదర్ ఫోర్స్కి ఓపెన్ అయినప్పుడు మదర్ మనలోకి దిగి వచ్చి మనం ఏదైతే అస్పైర్ చేస్తున్నామో, ఏదైతే ఆకాంక్షిస్తున్నామో, మనలో ఈ గుణాలు కొన్ని గుణాలు పోవాలనుకుంటున్నామా, ఆరోగ్యమైన ఆరోగ్యం కావాలనుకుంటున్నామా, ఏది కావాలనుకుంటున్నామో దాన్ని మదర్ మనలో చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మదర్కి మనము ఓపెన్ అయినప్పుడు. ఆ రిసెప్టివిటీ అన్నది మనలో లేకపోతే ఏది మదర్ కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఆ రిసెప్టివిటీ పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతత, చాలా మటుకు పీస్ఫుల్గా ఉండడం, ఏ పరిస్థితుల్లోనైనా పీస్ఫుల్గా ఉండటం, ఎంత జరిగినా కూడా అలజడి లేకుండా మనసులో పీస్ఫుల్గా ఉండడం. తర్వాతది సమత్వం. అంటే రకరకాలు జరుగుతూ ఉంటాయి, సుఖము దుఃఖము, కష్టము, లేకపోతే మనకేదో లాభము, ప్రశంస, ఒక్కొక్కరు ప్రైజ్ చేస్తారు మనల్ని, ఒక్కొక్కరు మనల్ని అవమానం చేస్తారు. ఇవన్నీ కూడా ఒకే దృష్టితో, సమత్వ దృష్టితో తీసుకోగలగాలి. ఆ తర్వాతది నిజాయితీ, సిన్సియారిటీ. సిన్సియారిటీ అన్నది ఇవన్నిటినీ చేసుకుంటూ పోవాలంటే సిన్సియారిటీ ముఖ్యంగా ఉండాలి. సిన్సియర్గా ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. మనలో కొంచెం సద్భావన, చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో దైవానికి చైతన్య సాధనంగా మారాలి అనుకుంటే ఖచ్చితంగా మనలో ఈ అంతర్గత క్రమబద్ధీకరణ, ఇలా ఆర్డర్ చేసుకోవటం అన్నది ఉండాలి. అంటే ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడము, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం అలవర్చుకుంటూ పోవడం అనేది తప్పనిసరి. ఇప్పుడు మనము ఈ సైకిక్ బీయింగ్ టచ్ కావాలి మనకు అంటే, లేకపోతే అజ్ఞానాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. ఇదంతా కూడా ఒక నిరంతరం శ్రమతో కూడిన పని. మనకి మొదట్లో శ్రమ అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఒక్కటొక్కటి మనలో ఫలితం చూపిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కటి సాధించామనుకోండి, ఒక్క బలహీనత సాధించామనుకోండి, వెంటనే మనకు ఉత్సాహం వస్తుంది. ఓహో, నేను దీన్ని సాధించగలిగినాను, ఇంకొకటి ఈ రకంగా ఒకటొక్కటి అలవర్చుకోవడం. మనం తప్పులు చేయకుండా ఉండం. ఇవన్నీ ఈ సాధన మొదలు పెట్టిన తర్వాత కూడా అన్నిట్లో నిజాయితీగా ఉండగలుగుతామా అంటే ఉండలేకపోవచ్చు. కొన్నిసార్లైనా ఉండగలిగినంత వరకు ఉండటం, దాంతో ఆ నిజాయితీని పెంచుకుంటూ పోవడం, స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోవడం. అలాగే అన్ని సమర్పణ మరి ఎప్పుడు అన్ని మదర్కు సమర్పించుకోగలుగుతామా అంటే లేకపోవచ్చు. అన్ని ఆలోచనలు మన ఎరుకలో ఉంటాయా? ఆలోచనలు అన్నవి వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి దాంట్లో ఎరుకలోకి రావాలి. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఎరుకలోకి వచ్చి దాన్ని మళ్ళీ మదర్కి సమర్పించుకోవాలి అంటే అది కూడా చాలా కష్టమైన పని, కానీ చేయాలి. కొన్నిసార్లు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఈ రకంగా అయినప్పుడు మనకు టోటల్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మనకు మన ఆలోచనల మీద, మన థాట్స్ మీద ఒక కంట్రోల్ అన్నది వస్తుంది. ఆ థాట్స్ మీద కంట్రోల్ అన్నది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏది కావాలో అది ఆలోచిస్తాం. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది, వెంటనే దాంట్లోకి వచ్చేసి ఇది నెగిటివ్ ఆలోచన, నాకు వద్దు ఈ ఆలోచన అని దాన్ని పక్కన పెట్టేస్తాం. వెంటనే దాని స్థానంలో ఒక పాజిటివ్, అంటే ఏమన్నా మంచి పని చేయాలా, ఏదన్నా పుస్తకం చదవాలా, ఏదన్నా మంచి కార్యం చూడాలన్నా, ఇలాంటివి చూసుకుంటాం, ఇలాంటివి చేస్తాం. సో ఈ రకంగా ఎరుకలోకి రావడానికి అసలు ముందు ప్రయత్నం అంటూ చేయాలి. ఈ ప్రయాణం మొదలు పెట్టాలంటే మనం ఏదైనా కూడా నిరంతరం గుర్తుంచుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సమర్పణకు కూడా శ్రీ అరవిందులు అద్భుతంగా చెప్తారు. రిమెంబర్, సరెండర్ అంటారు. గుర్తుంచుకో, సమర్పించుకో. నిరంతరము గుర్తుంచుకోవడము, సమర్పించుకోవడం. మనం చేసే పనులు సమర్పించుకో, నువ్వు చేసే ఆలోచనలు సమర్పించుకో, లోపల ఉన్న భావనలు, సంవేదనలు కూడా. ఎలాంటి సంవేదనలు? ఎవరి మీదన్నా మనకు కోపం వచ్చేసింది, లోపల అని ఊగిపోతున్నాము, అది అర్థమవుతుంది మనకు, వెంటనే సమర్పించుకో. ఎరుగలోకి రావాలి, సమర్పించుకోవాలి. అలాగే ఓపెన్ అయి ఉండటం. మదర్ కాన్షియస్నెస్కి ఎప్పుడు ఓపెన్ అయి ఉన్నానా లేదా నేను? అన్ని పరిస్థితుల్లో సమత్వాన్ని నిలుపుకుంటున్నానా లేదా? దేన్నైనా కోల్పోతున్నానా? ఎవరైనా మన కోపం తెప్పించే మాట ఒకటి అన్నారు, వెంటనే మనం రియాక్ట్ కావటం కాదు. వెంటనే రియాక్ట్ అయితే ఏమంటే మన సమత్వాన్ని కోల్పోతున్నామని. ఒకటి దానికి సాధన కూడా మదర్ చెప్తారు, స్టెప్ బ్యాక్, 1 నిమిషం ఆలోచించాలి. ఆలోచించి టైం తీసుకుని ఆ తర్వాత దానికి చర్య తీసుకోవాలి. ఈ రకంగా ప్రశాంతంగా ఉండటానికి కూడా మనకు మంచి సాధన ఇచ్చారు మదర్. మనకు మనసు అలజడిగా ఉన్నప్పుడు కూర్చొని శాంతి 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 అనుకుంటూ ఉంటే నెమ్మదిగా శాంతి మంత్రం అంతే. శాంతి పెద్ద మంత్రాలు అవసరం లేదు. శాంతి 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 అనుకుంటుంటే ఆ శాంతి నెమ్మదిగా మనలో దిగి వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఉనికిలో తరచుగా కొన్ని చెడ్డ ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవేదంటే మన పూర్వీకుల నుండి వచ్చిన లోపాలు.
అంటే మనకు ఇన్హెరిటెన్స్ కొన్ని కొన్ని వచ్చి ఉంటాయి, కొన్ని కొన్ని డిఫెక్ట్స్, అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని హెరిడిటరీగా కూడా వచ్చి ఉంటాయి. అదే కాకుండా మన విద్య కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మన చుట్టూ ఉన్న మనుషులతో కానీ ఈ రకమైన ముడతలు ఉంటాయి. ఇవన్నీ కూడా అలవాట్లు. అయితే ఈ ముడతలను సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ ముడతలు పడుతూనే ఉంటాయి. మనము సరిచేయడానికి ప్రయత్నిస్తాము, కానీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం. ఇది జరుగుతుంది. ఒక్కసారితో మనం ఇక్కడ గట్టిగా నిర్ణయించుకొని ఇలా చేయాలి అని బయటికి వెళ్ళి 1-2 రోజులు ఫాలో కావచ్చు, ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ లూజ్ కావచ్చు, దాన్ని వదిలేసుకోవచ్చు. కానీ అప్పుడు ఆ నిరాశ అన్నది చెందకూడదు, నిరాశ పడకూడదు, నిరుత్సాహపడకూడదు. తుది ఫలితం వచ్చే వరకు మళ్ళీ 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 మొదలు పెడుతూనే ఉండాలి. అదే మదర్ అంటారు కదా, ఒక పని 1000 సార్లు చేసి విఫలమైనా కూడా మళ్ళీ చేయాల్సి వస్తే మొదటిసారి నువ్వు ఎంత ఉత్సాహంతో ఎంత శక్తితో చేశావో అంత ఉత్సాహంతో అంత శక్తితో మొదలు పెట్టాలి. అంటే ఎక్కడ కూడా మనకు ఆ సహనం అన్నది, ఓర్పు అన్నది కోల్పోకూడదు. దీని గురించి శ్రీ అరవిందులు చంపక్లాల్కి ఒక కథ చెప్పారు. మనకు తెలిసిన సంగతి. చంపక్లాల్ సీనియర్ సాధకులు. ఆయన 16-17 సంవత్సరాల వయసులోనే శ్రీ అరవిందుల దగ్గరికి వచ్చారు. ఆయన ఒకసారి శ్రీ అరవిందులను అడిగారంట, అప్పుడే 18 సంవత్సరాల వయసులోనే, నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, మనలాగే చాలా తొందర ఆయన సెల్ఫ్ రియలైజేషన్ కావాలి, సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది అని. దానికి శ్రీ అరవిందులు ఒక కథ చెప్పారు. అది ఏమంటే, ఒకసారి నారద మహర్షి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే పర్వతాల దగ్గర ఒక భక్తుడు కనిపించాడు. అతను ఒక తపస్సు చేస్తున్నాడు. అతను నారద మహర్షిని చూసి అన్నాడు, స్వామి, మీరు విష్ణు భగవాను దగ్గరికి వెళ్తూ ఉన్నారు కదా, నాకు ఆయన ఎప్పుడు దర్శనమిస్తాడు? నేను ఆయన కోసం తపస్సు చేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు ఆయన ఎప్పుడు దర్శనమిస్తాడు? కనుక్కొని వస్తాను అంటే, సరే అంటాడు నారదుడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంకొక భక్తుడు, అలాగే ఇంకొక తపస్వి కనిపిస్తాడు. అతను కూడా నారదునితో అదే అంటాడు, స్వామి, నాకు విష్ణు భగవానుడు ఎప్పుడు దర్శనమిస్తాడో కనుక్కోండి అని. సరే అని నారదుడు వెళ్తాడు, తిరిగి వస్తాడు విష్ణుమూర్తి దగ్గరికి. సరే, ఈ మొదటి అతను అడుగుతాడు, స్వామి ఏం చెప్పారు, నాకు ఎప్పుడు దర్శనమిస్తారు అంటే, నువ్వు ఏ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నావో ఆ చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీకు దర్శనమిస్తా అన్నాడు విష్ణుమూర్తి. అంటనే అతను నిరాశపడిపోయి, అన్ని జన్మలు నేను తపస్సు చేయాలన్నా, అన్ని జన్మల తర్వాత స్వామి నాకు దర్శనమిస్తాడా అని చెప్పి వెంటనే తపస్సు నుంచి విరమించుకుంటాడు. ఇంకా తర్వాత మళ్ళీ రెండో భక్తుడు ఉన్నాడు కదా, రెండో తపస్వి, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అతను అడుగుతాడు, స్వామి నాకేం చెప్పాడని. అతనికి కూడా ఇదే విషయం చెప్తాడు, నువ్వు ఏ చెట్టు కింద తపస్సు చేస్తున్నావో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత స్వామి నీకు కనిపిస్తాడు. అతను ఒక్కసారి సంతోషంతో ఎగరడం మొదలు పెడతాడు. ఎప్పుడోసారి నాకు స్వామి దర్శనం ఇస్తాడు కదా, స్వామి దర్శనం ఇస్తా అన్నాడా నాకు అని సంతోషంతో అతను ఎగిరి గంతేస్తాడు. వెంటనే విష్ణు భగవానుడు దర్శనమిస్తాడు. సో ఇది ఈ రకమైన ఆ సహనము, ఆ పట్టుదల, పర్జివరెన్స్, ఆ కొనసాగించటము అన్నది మనకు ఉండాలి. ఒక్కసారి ఏదన్నా అవ్వంగానే నిరాశపడిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు. ఎందుకంటే మనలో ఏదైనా లోపం వచ్చింది, లోపం ఉంది అంటే దానికి వెనుక చాలా కారణాలు ఉంటాయి. మనమే కాదు, చాలా చాలా మనకు హెరిడిటరీ అన్నాను ఇప్పుడు. ఆ తర్వాత అదే కాకుండా ఈ పరిణామంలో కూడా ఉన్న అచైతన్యం అన్నది మనలో ఉంది, ఆ ఇన్కాన్షియన్స్ ఉంది, సబ్ కాన్షియస్ ఉంది, ఇవన్నీ మనలో ఉన్నాయి, ఇవన్నీ మనలో పనిచేస్తున్నాయి. ఒక్కసారిగా వీటన్నింటినీ వదిలించుకొని ఒక్కసారిగా మనకి ఇట్లా సెల్ఫ్ రియలైజేషన్లో బల్బ్ లాగా రావాలంటే అది జరగదు. దానికి మన ప్రయత్నం ఒకటొకటి తొలగించుకుంటూ రావడం ముఖ్యం. ఇంకా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విధమైన పని అంటే దివ్యకేంద్రం చుట్టూ క్రమబద్ధీకరించుకోవటం, ఇవన్నీ చెప్పాం మనం, ఈ అలవాట్లన్నీ, నిజాయితీ, ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి అని. ఇవన్నీ కూడా మనము క్రమబద్ధీకరించుకోవటం అనేది భౌతిక శరీరంలో ఉన్నప్పుడు భూమి మీద మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మనం మాత్రమే సైకిక్ బీయింగ్ అన్నది కూడా మనలో మాత్రమే ఉంటుంది, మనం మాత్రమే చేయగలం. ఈ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ మనలో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు దేవతలు ఇది చేయాలనుకుంటే వాళ్ళకు సాధ్యం కాదు. దేవతలు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉంటారు. వాళ్ళలో సైకిక్ బీయింగ్ ఉంటుంది, వాళ్ళలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగదు. కాబట్టి ఈ రూపాంతరీకరణ, ట్రాన్స్ఫర్మేషన్ అన్నదానికి మనం మాత్రమే. వాళ్ళు కూడా ఒకవేళ దేవతలు చేయాలంటే వాళ్ళు మళ్ళీ శరీరాలు ధరించాల్సి వస్తుంది.
వాళ్ళు వేరే రకంగా మారాలి అంటే వాళ్ళు మానవ రూపం తీసుకోవాలి తప్ప వాళ్ళు వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇది సాధ్యం కాదు. కాబట్టి మన మానవ జీవితం అన్నది ఎంత విశిష్టమైనది, ఎంత గొప్పది. భగవంతుని సంకల్పం నెరవేర్చటంలో మానవ జీవితానికి, మనిషి జీవితానికి ఉన్న విశిష్టత ఇక వేరే ఏ ప్రాణికి, ఏ దేవుళ్ళకు కూడా ఉండదు. మనుషులు ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే వచ్చేస్తారు, జన్మలోకి వచ్చేస్తారు. కానీ ఎవరైనా ఒకరోజు వచ్చి వాళ్ళతో జాగ్రత్త, ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక జీవిత లక్ష్యం ఉంది, నువ్వు ఈ పని కోసమే ఇక్కడ ఉన్నావు, నీ అవకాశాన్ని జార విడుచుకోకు అని చెప్పే వరకు ఇలాగే జరిగిపోతూ ఉంటుంది. మనకు ఆ అదృష్టం ఉంది, ఆ భాగ్యం కలిగింది. శ్రీమాత మూలంగా, శ్రీమాత గ్రేస్, ఆ కృప మూలంగా మనకి ఏంటి, మన జీవిత లక్ష్యం ఏంటి అన్నది మనకు తెలుసు. శ్రీమాత చెప్తారు, మన జీవిత లక్ష్యం ఏంటి, సంకల్పంతో మన సంకల్పాన్ని ఏకం చేయటం, ఆమె సంకల్పం ప్రకారంగా మనం పని చేయటం, ఒక సాధనంగా పని చేయటం, దానికోసమే మనం చేస్తున్నాం. మనకి ఇవన్నీ కూడా చేసుకునేదంతా కూడా మన రూపాంతర ప్రక్రియ, ఇదంతా కూడా ఏంటి, మదర్ సంకల్పం ప్రకారం జరగాలి, మదర్ సంకల్పం కోసమే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనకు తెలియజేసింది, మనకు అర్థమయ్యేట్లు చేసింది. ఎప్పుడు జరిగింది మనకి ఇదంతా అంటే మదర్ పాదాల దగ్గరికి, మదర్ చరణాల వద్దకు వచ్చిన తర్వాతే. లేకపోతే బయట ఉంటే, మామూలుగా ఇక్కడికి రాకుండా బయట ఉంటే చాలా మామూలుగానే మనం ఏదో ప్రార్థనలు చేసుకుంటూ, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటూ, గుళ్ళు తిరుక్కుంటూ అలాగే ఉండేవాళ్ళం. అది కూడా వాళ్ళకి అది సరిపోతుంది, ఎక్కడి వాళ్ళకి అది సరిపోతుంది. కానీ మన లక్ష్యం మాత్రం అది కాదు. మనకి లక్ష్యం ఏంటంటే సైకిక్ బీయింగ్తో అనుసంధానం. ఇది అయినప్పుడు మనము కొత్త వ్యక్తిగా మారుతాం. సరే, ఆ అనుభవం కలిగిన తర్వాత, ఆ సైకిక్ బీయింగ్ అవేకన్ అయిన తర్వాత ఏది జరిగినా సరే, అంటే ఈ మనసులోని అసమర్థత, ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేకపోవడం అన్నాం, అది ఉండదు. ప్రాణశక్తిలోని ఇబ్బందులు, అంటే కోపము, కోరికలు, మనకు వైటల్లో అయితే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నిరాశ, డిప్రెషను, అత్యంత ఉత్సాహము, అత్యంత సంతోషము, ఇవన్నీ కూడా వైటలే. సో ఇవి, లేకపోతే శరీర జడత్వం, మన బాడీలో ఉండే జడత్వము, ఇవేవి కూడా మనము సైకిక్ బీయింగ్తో అవేకన్ అయిన తర్వాత అవి పనిచేయవు. మన స్థితిని మాత్రం మార్చలేదు. ఒకవేళ ఏమన్నా వచ్చినా వాటింతకు అది తగలకుండా వెళ్ళిపోతాయి తప్ప అవి మన స్థితిని, మన పురోగతిని మార్చలేవు, అవి వెనక్కి లాగలేవు. అప్పుడు ఆ స్థితికి ముందున్న వ్యక్తికి, ఆ తర్వాత ఉన్న వ్యక్తికి అసలు పోలిక ఉంటుంది. ఒక కొత్త వ్యక్తిగా మనము మారిపోతాం. కొత్త నూతన జన్మ అంటాం కదా, ఆ నూతన జన్మ, ఆ న్యూ బర్త్ తీసుకోవడం అనేది ఉంటుంది. అందుకే మదర్ అంటారు, ఎవరైనా వచ్చి మదర్తో నేను నా ఆత్మతో అనుసంధానం అయ్యానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను, నా సైకిక్ బీయింగ్తో నేను అనుసంధానం అయ్యానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను అని మదర్ని అడిగితే మదర్ అంటారంట, మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారంటే మీరు ఇంకా ఆ స్థితిని పొందలేదని అర్థం. ఎందుకంటే మనం ఆ స్థితిని పొందితే అది మనకే అర్థమవుతుంది. ఇంకా ఒకరిని మనం నేను ఎలా ఉన్నాను అని అడగాల్సిన పని లేదు, మనకు లోపల మనకే అర్థమైపోతుంది. మనమే ఒక కొత్త వ్యక్తిగా మారిపోయింటాం, నూతన జన్మని ఎత్తంటాం. అందుకే శ్రీ అరవిందులు మరీ చెప్పినట్టుగా ఈ సాక్షాత్కారం జరిగిన తర్వాతే మన పూర్ణయోగము ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రాథమిక అనుభవం, ఈ సైకిక్ బీయింగ్తో సైకిక్ బీయింగ్ అవేకనింగ్ అన్నది కలగక ముందే అతిమానసం గురించి తెలుసుకోవచ్చు అని మనం భ్రమపడకూడదు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడే అతిమానసం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో జ్ఞానం కోసం మనం తెలుసుకోవటానికే తప్ప దాని గురించి దాని నుంచి ఏదో మనం పొందాలని అవన్నీ కూడా మన భ్రమలే అవుతాయి. అంతవరకు మనం ఈ లక్షణాలను పెంపొందించుకుంటూ, మనం ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో, సిన్సియారిటీ అన్నాము, సరెండర్ అన్నాము, ఇవన్నింటినీ పెంపొందించుకుంటూ మన గమ్యం గురించిన స్పష్టతతో, అంటే మన గమ్యం ఏంటి, దైవంతో సంయోగం. మన గమ్యం గురించిన స్పష్టతతో, నా గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి, ఆ క్లారిటీ మనకు ఉండాలి. కరెక్ట్గా క్లారిటీతో మనము ఈ సాధనలన్నీ చేసుకుంటూ ముందుకు ప్రోగ్రెస్ కావాలి. మనం అసలు ఈ సమయంలో భూమి మీద జీవించి ఉన్నాము అంటేనే, మనకు చైతన్యం ఉన్నా లేకపోయినా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం పీల్చే గాలితో పాటు భూమి మీద ఉన్న ఈ సుప్రామెంటల్ ఎయిర్ అన్నది, మనం ఆ శక్తి అన్నదాన్ని పీలుస్తున్నాం. అది ఆల్రెడీ ఉంది, అది మదర్ శ్రీ అరవిందులు చేశారు. ఆ సుప్రామెంటల్ ఫోర్స్ అన్నది ఉంది ఇక్కడంతా భూమి మీద.
అది మనకు చైతన్యం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని మన లోపలికి ఆ గాలిని పీలుస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ సాధనలు చేసుకుంటూ ముందుకు పోతామో దీని తర్వాత ఆటోమేటిక్గా మనకు అది జరిగిపోతుంది. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సరళంగా చెప్పాలంటే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి పునర్జన్మ పొందే మార్గంలో మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఈ రీబర్త్ అన్న దాంట్లో మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలి. అప్పుడు జీవితం పట్ల మన దృక్పథం ఎంతగా మారిపోతుందంటే అసలు ఆధ్యాత్మికంగా జీవించడం అంటే ఏంటి, ఆ నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి అన్నది అర్థం చేసుకుంటాం. అదే అహం లేకుండా జీవించటం. ఇది ఒకటి. మళ్ళీ ఇంకొకటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అహం లేకుండా, ఈగో లేకుండా జీవించటం. ఈగో లేకుండా జీవించటం వరకు ఇవన్నీ కూడా మనకేవి అర్థం కాదు. జీవితం అంతా కూడా అహంపై ఆధారపడి ఉంటుంది. అది ఎంతగా ఆధారపడి ఉంటుంది అంటే అహం లేకుండా పని చేయటం మనం అసాధ్యం అనిపిస్తుంది. నేను అన్నది ఆలోచించకుండా మనం ఏమన్నా పని చేయగలమా? చేయలేము. నేను అన్నదే అహం. అందుకే శ్రీ అరవిందులు అంటారు కదా, ఈగో వాజ్ హెల్పర్ అండ్ ఈగో ఇస్ ద బార్. ఈగో వాజ్ ద హెల్పర్. ఎలా హెల్పర్ అంటే జంతువులకు అహం ఉండదు, జంతువు నుంచి మనిషిగా మనం ఆవిర్భవించడానికి అహం ఉపయోగపడింది, హెల్ప్ చేసింది, సాయం చేసింది. ఈగో ఈజ్ ద బార్. ఇప్పుడు అది అడ్డంకి అయింది. మన సాధనలకంతా అడ్డంకి ఏది అని అంటే మనలోని అహమే, ఈ అహంకారమే. అదే శ్రీ అరవిందులు అంటారు, ఈ అహము మనలో ఎంతగా కలిసిపోయింది అన్నదానికి ఈచ్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అవర్ ఈగో ఫిల్స్ inwoven in each thread of being's weft. When most we want our selflessness, it steals a sordid part. No corner void is left. One way lies free, our heart and soul to give, our body and mind to thee, and every cell and steeped in thy world infinity to live. Then lost in light shall fade the ignoble spell. Nature of her rebellion quit shall be a breath of the spirit's vast serenity enter. మన జీవితంలోని ప్రతి కదలికలో మన అహం నిండి ఉంటుంది. ప్రతి కదలికలో, ప్రతి మూమెంట్లో అహం ఉంటుంది. మన ఉనికి అనే వస్త్రంలోని ప్రతి దారంలో అద్భుతంగా ఉంది చూడండి. మన ఉనికి అనేది ఒక వస్త్రం, మన ఎగ్జిస్టెన్స్, మన అస్తిత్వం అనేది ఒక వస్త్రం. దాంట్లోని ప్రతి దారంలో, ఒక దారంతో ఎన్ని దారాలతో వస్త్రాన్ని చేస్తాం, మనం వస్త్రాన్ని అల్లుతాం, ప్రతి దారంలో కూడా అహం పెనవేసుకుని ఉంది. మనం అత్యంత నిస్వార్థంగా ఉన్నామని గర్వపడే సమయంలో కూడా అది మనలో ఒక హీనమైన భాగాన్ని దొంగిలిస్తుంది. అంటే నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను, నేను నిస్వార్థంగా ఉన్నాను, నేను అసలు మా పిల్లలకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాను, లేకపోతే ఇంకొక సోషల్ సర్వీస్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నాను, ఇది అనుకోవడం కూడా అహంకారం. అందులో కూడా అహంకారం ఉంది. అలా ఏ మూలను కూడా ఇది అహంకారం అనేది వదలదు. ఒకటే మార్గం మనకు స్వేచ్ఛనిస్తుంది. మరి అహంకారం నుంచి స్వేచ్ఛనిచ్చే మార్గం ఒకటే, ఏంటంటే మన హృదయాన్ని, ఆత్మను, దేహాన్ని, మనసును, ప్రతి కణాన్ని, మనలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ను భగవంతునికి సమర్పించటం, భగవంతుని అనంతమైన ప్రపంచంలో మునిగి జీవించటం. అప్పుడు మాత్రమే మనం మన అహాన్ని పోగొట్టుకోగలుగుతాం. అంతవరకు కూడా మనకు అసలు మనలో అహంకారం ఉంది, ఈ చర్య అహంకారమైనది అన్నది కూడా మనం తెలుసుకోలేనంతగా, దాన్ని పోగొట్టుకోలేనంతగా మనలో అహం కలిసిపోయింది. అయితే ఈ రకంగా చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కొత్త జన్మ వస్తుంది అని. ఈ కొత్త జన్మ తర్వాత అప్పుడు ఈ అహంకారం కూడా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అహం వైపు ఒక చిరునవ్వుతో చూసి మనం చెప్పగలుగుతాం, మిత్రమా ఇంకా నీ అవసరం నాకు లేదు, ఇంతకాలము నువ్వు వచ్చావు, హెల్ప్ చేశావు, నేను ఒక మనిషిగా ఉండడానికి నువ్వు హెల్ప్ చేశావు అహమా, ఇంకా మిత్రమా నీతో నాకు అవసరం లేదు, నీ అవసరం నాకు లేదు, నువ్వు ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అని. మన అహం నశించాలంటే, భగవంతుని అనంత ప్రపంచంలో మరి మునిగి తేలాలంటే మనలో డెవలప్ చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆస్పిరేషన్, ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అన్నది కూడా, సరెండర్ ఎంత ఇంపార్టెంటో ఆకాంక్ష అన్నది కూడా మన యోగంలో చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు చాలామంది ప్రార్థన చేసి కూడా ఆకాంక్ష అంటారు, ప్రార్థనలు చేస్తారు. అసలు బయట ఆధ్యాత్మికత అంటేనే ప్రార్థన చేయటము, స్తోత్రాలు చదవటము, ఇదే ఆధ్యాత్మికత అంటే. ఇదంతా కూడా యాంత్రికమైన భౌతిక ప్రార్థనలు.
భౌతిక ప్రార్థనలతో పెద్దగా మనకు లోపల డెవలప్మెంట్ అన్నది ఉండదు. అది ఏమంటే చెప్పిన దాన్నే పదే పదే వల్లిస్తారు. ఒక మంత్రం తీసుకొని పదే పదే వల్లిస్తారు. లేకపోతే ఈ సహస్రనామం అంటారు, కూర్చొని చదువుతారు. అది చదువుతున్నంత వరకు ఏముంటుంది అంటే వాళ్ళకు కొంచెం చదువుతున్నంత వరకు మనసు కొంచెం నిశ్శబ్దమయ్యి, అది కూడా వాళ్ళు ఏం ఆలోచించకుండా ఉంటే, అది కూడా యాంత్రికంగా చేస్తే అది కూడా సాధ్యం కాదు. కొంచెం మనసు శాంతిగా ఉండొచ్చు, అంతవరకే తప్ప దానివలన పెద్దగా ఉపయోగం అన్నది, ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అన్నది దాని వలన ఉండదు. ఎందుకంటే ప్రార్థన అనేది స్విచ్ చేస్తే పనిచేసే మిషన్ లాగా ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకునే వ్యాపార దృష్టితో మనం దాన్ని కలుషితం చేయకూడదు. ప్రార్థన అనేది ఎలా అంటే మన జీవితమే నిరంతర ప్రార్థనా గీతంగా మారాలి. దాన్ని అప్పుడు మనము ప్రార్థన అన్నా, ఆకాంక్ష అన్నా, పిలుపు అన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లక్ష్యం ఏంటి అంటే ప్రార్థన కానీ, ఆకాంక్ష కానీ, పిలుపు కానీ మన లక్ష్యం ఏంటి? భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవటం. మరి ఆ పర్పస్ సర్వ్ అవుతుందా లేదా? మనం చేసే ప్రార్థనతో భగవంతునితో సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నామా? మనకేదో అది చేస్తే పుణ్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అన్నది నిజం కాదు. అవి జరిగేది కూడా కాదు. కానీ అది చదువుతున్నంతసేపు మనం భగవంతునితో సంబంధంలో ఉంటున్నామా లేదా? ఇది అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది. మదర్ మనకు అసలు ప్రార్థన ఎలా చేయాలి అన్నది మదర్ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బుక్ ఉంది. ఆ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అవుతే ప్రార్థన అన్నది ఎలా ఉంటుంది, మనం ప్రార్థన ఎలా చేయాలి అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆకాంక్ష విషయానికి వస్తే ఆకాంక్ష మాటల్లో ఉండాల్సిన పని లేదు, ఇలా ప్రార్థన రూపంగా ఉండాల్సిన పని లేదు. అది ఎలా అంటే ఒక రకమైన పిలుపు, పిలవటం అంతే. అది మనసులోనే జరిగిపోతుంటుంది, హృదయంలో జరిగిపోతుంటుంది. మనలోని అజ్ఞానాన్ని, లోపాలను గుర్తించినప్పుడు, ఇప్పుడే చెప్తున్నాం మనలో చాలా లోపాలు ఉంటాయి, వాటిని గుర్తించాలి అని. వాటిని గుర్తించినప్పుడు వాటిని అధిగమించాలి అని మనలో తపన కలిగిందనుకోండి, ఆ తపన ఆకాంక్ష. నేను నాలో ఈ బలహీనత ఉంది, నేను దీన్ని అధిగమించాలి అని తప్పిస్తాం. ఆ తప్పించడం కూడా ఒక ఆకాంక్ష. అంటే మనలో కోపం అనేది ఉంది, మదర్ దగ్గర ధ్యానంలో కూర్చొని ఆ బలహీనత సమస్య పోవాలని మనం ఆకాంక్షించాలి. దానికి కూడా ఆకాంక్షించడానికి కూడా మదర్ చక్కటి మార్గం చెప్తారు. ఎలాగా మనం హృదయం నుంచి ఆకాంక్షించమంటారు. మదర్ ఫోటో ముందు కూర్చొని మన హృదయం నుంచి ఈ ఆకాంక్ష అన్నది ఒక జ్వాలలాగా మదర్ ఫోటో వైపు వెళ్ళాలి. ఆ జ్వాలలో మనలోని బలహీనతలు, అది ఒక జ్వాలగా మనం భావన చేసుకోవాలి. ఒక జ్వాల అటు మదర్ ఫోటో వైపు వెళ్తుంది. దాంట్లో మనం ఏ బలహీనత అయితే మన నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నామో ఆ బలహీనతను దాంట్లో వేసేయాలి. దాంట్లో అంటే ఆ జ్వాలలో అది కాలిపోయేట్టుగా చేసేయాలి. ఇది ఈ రకమైన ఆకాంక్ష పద్ధతి గురించి మదర్ చెప్తారు. అలాగే మనం ఏదైనా తప్పు చేసి పశ్చాత్తాపడుతుంటే ఆ పొరపాటును సరిదిద్దుకోవాలనే తపన మనకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఏదో తప్పు చేశాము, జరిగిపోయి పొరపాటు చేశాము, దాన్ని సరిదిద్దుకోవాలి అని తప్పిస్తాము. ఆ సరిదిద్దుకోవాలనే తపన కూడా ఒక ఆకాంక్ష. అది మనల్ని ఉన్నతమైన స్థితికి, అలా అనుకోవడం కూడా మనం, లేదా మనం తప్పు చేసినా కూడా లేదు నేను కరెక్టే చేశాను అని సర్దుకున్నాం అనుకోండి, అది మామూలు మనుషుల్లాగా అయిపోతుంది. నేను తప్పు చేశాను, దాన్ని సరిదిద్దుకోవాలి అని తప్పించామనుకోండి, అది మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. హృదయంలో కలిగే ఆ శక్తి మాటల రూపంలో లేకపోయినా, అది మనం మాటలతో ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు, అది ఒక శక్తి. అది గొప్ప ఊపుతో ఒక ఆకాంక్షలాగా పైకి లేస్తుంది. అది ఆకాంక్ష అన్నది ఎలా అంటే మనం మాటలతో చెప్పలేనిది. నేను ఆకాంక్షిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను అని అనుకోవడం ఆకాంక్ష కాదు. అది హృదయం నుంచి పైకి ఎగసిపడే ఒక జ్వాల, ఒక ఫ్లేమ్, అంటే స్ప్రింగింగ్ ఫ్లేమ్ లాగా ఉంటుంది. అది నిజమైన ఆకాంక్ష. భగవంతుని సంకల్పానికి అనుగుణంగా నిరంతరము జీవించాలని, పురోగమించాలని, ఇంకా ఇంకా నేను ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ కావాలి అనే ఆ తప్పించే స్థితిలో ఉన్నప్పుడు మనము రోజుకు 100 సార్లు 1000 సార్లు ఇలా ఆకాంక్షించవచ్చు. ప్రతి నిమిషము ఆకాంక్షిస్తూనే ఉండొచ్చు, నేను ఇంకా ఇది కావాలి, నేను ఇంకా ప్రోగ్రెస్ కావాలి, నేను మదర్ సంకల్పానికి అనుగుణంగా పని చేయాలి, ఒక సాధనం కావాలి అని అనుకోవడమే ఆకాంక్ష. అది లోపల మనకు అనిపించినప్పుడే, అది ఏం మాటలు ఏమీ లేదు, ఆలోచన కూడా ఉండదు, అది ఒక భావన అంతే. దాంతోనే ఏమవుతుందంటే అదే ఆకాంక్షలాగా పైకి లేస్తుంది, మదర్ వైపుకి వెళ్తుంది. మనకు ద మదర్ అన్న బుక్లో శ్రీ అరవిందులు చక్కగా చెప్తారు. మొట్టమొదట మనకు మొట్టమొదటి సెంటెన్సే అ ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ ఫ్రమ్ బిలో, అ సుప్రీం గ్రేస్ ఫ్రమ్ అబవ్.
అంటే ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ ఫ్రమ్ బిలో, క్రింద నుంచి స్థిరమైన అన్ఫెయిలింగ్, విఫలం కాని, అంటే మధ్యలో నిరుత్సాహపడిపోయి ఆరిపోయి డల్ అయిపోయి అలా కాకుండా ఎప్పుడూ జ్వలిస్తూ పైకి ఎగసిపోయే ఆకాంక్ష, ఫ్లేమ్లా ఉండే ఆకాంక్ష. సుప్రీం గ్రేస్ ఫ్రమ్ అబవ్, పైనుంచి ఈ ఆకాంక్షకు మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వచ్చే కృప. మన దగ్గర నుంచి జ్వాల పైకి వెళ్తుంటే పైనుంచి ఆ భగవత్ కృప అన్నది మనకు దానికి సమాధానం ఇస్తుంది. ఈ రెండు మనకు ముఖ్యమైన అంశాలు మన యోగంలో. కాబట్టి ఈ ఆకాంక్ష కూడా మనల్ని మనం మర్చిపోయేలా చేసి మనము ఏం అవ్వాలనుకుంటున్నామో లేదా ఏం చేయాలనుకుంటున్నామో దానిపైన దృష్టి పెట్టేలా చేస్తుంది. అంటే మనల్ని మనం, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడ కూర్చొని ఉన్నాను, నేను ఎవరు అన్నదంతా మర్చిపోయి నేను ఏం కావాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అన్నదే మనకి మిగిలిపోతుంది. అదొకటి మాత్రమే నిలిచిపోతుంది. ఇదే ఆకాంక్ష. పూర్ణయోగం అంటేనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సమర్పణ, మదర్కు ఉన్మీలనం కావటము, పూర్తిగా సమర్పించుకోవటము. మరి సమర్పణ త్యాగము ఒకటేనా అని అడిగారు మదర్. దానికి మదర్ అన్నారు, మన యోగంలో త్యాగానికి చోటు లేదు. సమర్పణ త్యాగం ఒకటి కాదు. మనం త్యాగం అంటే ఏంటి? సాక్రిఫైస్ చేయడం అంటే ఏదో కోల్పోవటం. కానీ సమర్పణ అంటే అది సమర్పణ వలన మనం కోల్పోవటం అన్నది ఉండదు. సమర్పణ వలన ఇంకా మనము మన వ్యక్తిత్వం అన్నది ఫోర్టిఫై అవుతుంది, అగ్రండైజ్ అవుతుంది, ఇంకా విస్తరిస్తుంది, ఇంకా బలపడుతుంది. నిజమైన సమర్పణలో నేనేదో త్యాగం చేస్తున్నాను అన్న భావనే ఉండకూడదు. నిజమైన సమర్పణ అన్నది మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఇది ఎలాంటిది అంటే ఒక నీటి చుక్క సముద్రంలో పడటం లాంటిది. ఇప్పుడు నీటి చుక్క సముద్రంలో పడంగానే ఏమవుతుంది? తన ఐడెంటిటీని కోల్పోతుంది. నీటి చుక్కను మనం గుర్తించగలమా? సముద్రంలో పడిన తర్వాత గుర్తించలేం. అది సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రంలో కలిసిపోయినప్పుడు ఆ సముద్ర లక్షణాలన్నీ నీటి చుక్కకు వస్తాయి. అదే అలా కాకుండా ఆ చుక్క నా ఐడెంటిటీ నాకు కావాలి అనుకుంది అనుకోండి, ఆ చుక్క నీటి చుక్క ఎంత చిన్నది అట్లాగే ఉంటుంది. ప్లస్ పక్కన ఆ సముద్రం ఒత్తిడికి కూడా నలిగిపోతుంది. కాబట్టి ఇది సముద్రంలో మరి అది కలిసిపోవడం అనేది దాని వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు కదా. నీటి చుక్క ఇంకా విస్తరించుకోవడం, ఇంకా స్ట్రాంగ్ కావడం, ఇంకా సముద్రం అంత బలం కావడం. సో అలాగే మనం మన మదర్కి సమర్పించుకున్నప్పుడు మన వ్యక్తిత్వం కోల్పోవటం అన్నది ఉండదు. ఆ లక్షణాలు, ఆ దైవిక లక్షణాలు, ఆ దివ్య లక్షణాలు మనలోకి నెమ్మది నెమ్మదిగా ప్రసరింపజేసుకోవడం అన్నది ఉంటుంది. ఆ సంతరించుకోగలుగుతాం. సో ఇంకా తర్వాతది నిజాయితీ అని చెప్పుకున్నాం. ఈ నిజాయితీ అన్నది చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక మార్గంలో. నిజాయితీలో ముఖ్యంగా ఏమంటే మనం ఎక్కువ మోసం చేసుకోవడం జరుగుతుంది. లేదండి నేను ఎవరిని మోసం చేయను, నేను చాలా నిజాయితీగా ఉంటాను అని అనొచ్చు. మనమంతా ఈ రకంగా నిజాయితీగానే ఉంటాం. అంటే అబద్ధం చెప్పడం ఉండదు, ఎవరిని మోసం చేయడం ఉండదు. కాబట్టి నిజాయితీగా ఉన్నాం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనల్ని మనం మోసం చేసుకోవటం ఉంటుంది. ఎలా అంటే మనము ఎవరితో అయినా ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చింది మనకు, అప్పుడు ఏం చేస్తాము? మనల్ని మనము సపోర్ట్ చేసుకుంటాం. నేను చేసింది కరెక్ట్, అవతల వ్యక్తిది రాదు, నాదేం తప్పు లేదు, నేను కరెక్ట్గానే మాట్లాడాను, నేను కరెక్ట్గానే చెప్పాను, అవతల వ్యక్తిదే తప్పు. ఇక్కడే మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుంది. ఎందుకంటే అక్కడ నేను అనుకుంటున్నాం కాబట్టి మనం మనల్ని సపోర్ట్ చేసుకుంటాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆర్గ్యుమెంట్ అన్నది మనకు ఆ వ్యక్తికి, నాకు ఆ వ్యక్తికి జరిగింది అని కాకుండా ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల మధ్య అది జరుగుతూ ఉంది. మనం ఒక విట్నెస్ లాగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, మనం ఒక విట్నెస్ లాగా పక్క నుంచి చూస్తున్నాము. అప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తాము? అది నిజాయితీ అండి. ఆ రకంగా నిజాయితీని మనలో డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము ఇతరులను మోసం చేయొచ్చు, మనల్ని మనం మోసం చేసుకోవచ్చు, కానీ భగవంతుని మాత్రం మోసం చేయలేదు. ఇది అసురులకు కూడా భగవంతుని మోసం చేయడం అనేది సాధ్యం కాదు. ఈ మోసం చేయకుండా నిజాయితీగా ఉండటము అన్నది, మనల్ని మనం మోసం చేసుకోకుండా ఉండటం అన్నది అహంలో కూడా మళ్ళీ మోసం చేసుకోవడం ఉంటుంది, ఆ నిజాయితీ లేకుండా ఉండటం ఉంటుంది. మన గురించి మనం ఆలోచించడంలో నిజాయితీ లేకుండా ఉంటుంది. మనం అవన్నీ కూడా ఆలోచించకుండా, అవన్నీ చూసుకోకుండా పైకి ఏదో నిజాయితీగా ఉన్నామనుకుంటే అది కరెక్ట్ కాదు. సో నిజాయితీ అన్నది మన లోపలికి మన అంతరంలోకి
ఇంకా ఇంకా మనం చెక్ చేసుకుంటూ నిజాయితీని పెంచుకుంటూ పోవాలి. ఇంకొక విషయం ఏమంటే, ఒక గంట పాటు మనము సంపూర్ణంగా నిజాయితీగా ఉండటం అన్నది చాలా కష్టం. ఒక గంట మనం చాలా నిజాయితీ పరులమని అనుకుంటున్నాం, కానీ ఒక గంట సంపూర్ణంగా నిజాయితీగా ఉండటం కష్టం. ఎలా అంటే ఏ ఒక్క ఆలోచనను, భావనను వదలకుండా నిజాయితీగా మదర్కి సమర్పించుకోవటం, భగవంతునికి సమర్పించుకోవటం గంట సేపు చేయగలమా? అది చేయగలిగితే ఆ గంట సేపు నిజాయితీగా ఉండాలి. ఈ రకంగా మనము నిజాయితీని డెవలప్ చేసుకోవటానికి మనము ప్రయత్నించని నిమిషం, గంట, రోజు అంటూ ఉండదు. ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు నిజాయితీ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాల్సింది. ఎందుకంటే మనలో ఏవైనా కూడా ఈ లోపాలు ఇవన్నీ ఉన్నా, మనం ఇందాకే చెప్పుకున్నాం, మనలో ముడతలు ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి అని, నెగిటివిటీస్ ఉంటాయి. సో అవి ఉన్నా కూడా మన దగ్గర నిజాయితీ అనే టార్చ్ ఉందనుకోండి, అవి ఎక్కడెక్కడున్నాయి బలహీనతలు అనేది ఆ టార్చ్ పట్టుకుని వెతకగలుగుతాం, వాటిని బయటికి తీసుకొని రాగలుగుతాం, వాటిని మదర్ ముందు సమర్పించుకొని వాటిని మనము తొలగించుకోగలుగుతాం. ఇవన్నీ ఉండాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా నిజాయితీ. మనకు ఉండాల్సిన ఒకే ఒక సంకల్పము దైవానికే చెందటము, దైవం కోసమే జీవించడము. ఇది ఫైనల్గా దైవం ఏదైతే కోరుకుంటుందో దాన్నే కోరుకోవడం. మరి దైవ సంకల్పం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటూ వచ్చే కొద్దీ మనకి మదర్ సంకల్పం ఏంటి, దైవ సంకల్పం ఏంటి, అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది, మనుషులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాల సంగతి ఏంటి, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, దీని వెనక అసలు సత్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు బోధపడతాయి అంటే ఈ రకమైన గుణాలన్నింటినీ అలవర్చుకుంటూ మనలో ముఖ్యంగా నిజాయితీని అలవర్చుకుంటాం. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు కదా చివరకు. అంటే పూర్ణయోగ లక్ష్యాన్ని కూడా మనము కొద్ది కాలంలో సాధించలేము. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పక్క అసహనం, మరొక పక్క ఆధ్యాత్మిక జీవితం, రెండు పొసగని అంశాలు. అసహనం ఉండకూడదు, ఓర్పు సహనం ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలం. ఏమాత్రం మనలో అసహనం ఉన్నా కూడా ఆధ్యాత్మిక జీవితానికి మనం పనికిరాం, రెండు ఒక చోట ఉండవు. అలాగే కొద్ది కాలంలోనే ఇవన్నీ జరగాలి అనే ఆశతో ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడితే, వెంటనే మనకు సాక్షాత్కారం కావాలి అని ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెడితే, విరిగిపోయిన రెండు రెక్కలతో స్వర్గానికి ఎగరాలని కోరుకునే ఒక పక్షిలాగా అయిపోతాం. రెండు రెక్కలు విరిగిపోయి ఒక పక్షి ఎలాగైతే స్వర్గానికి ఎగరాలనుకుంటుందో అలాగా అవుతాం మనం. కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది, సమయం తీసుకుంటుంది, కానీ ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎందుకంటే యోగ మార్గం అనేది దీర్ఘమైనది. దీంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు, మనలో ఉన్న నెగిటివిటీస్ను అధిగమించాల్సి ఉంటుంది. వైఫల్యాలు కనిపిస్తాయి, చాలా చోట్ల ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. మనం అన్నిట్లో సక్సెస్ అవుతామనేది లేదు. ప్రోగ్రెస్ ఏమో కుంటుపడుతుందేమో అని అనుకుంటాం, కానీ అది లోపల అంతర్గతంగా మనం సాధన చేస్తున్న కొద్దీ జరుగుతూనే ఉంటుంది. వీటన్నింటినీ దాటేటప్పుడు మనకు ఉండాల్సింది విశ్వాసం, దృఢంగా నిలిచి ఉండే విశ్వాసం, ఏకదీక్ష గల పట్టుదల, పర్జివరెన్స్, అండ్ ఈ విశ్వాసము, పట్టుదల, ఇవి రెండు ఉంటే చాలు, దేన్నైనా కూడా జయించగలుగుతాం. ఇటువంటి అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాత దివ్యజన్మి శతకోటి వందనం సమర్పించుకుంటాం.